అంటే నక్సలైట్ల దగ్గర కొన్ని కోట్లు అంటే ఎవ్వరు లెక్క చేయనన్ని డబ్బులుంటాయి. సో, వాళ్ళు గుంతలు తవ్వేసి అందులో దాపెడతారు, పెట్టెలు. అంటే వీళ్ళకందరికీ కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు డబ్బులిచ్చి ఎళ్తారు అని చెప్పేసి అది ఇది అంటారు. అవును. నిజంగా అన్ని డబ్బులుంటాయా లోపల అడవిలో? అంటే డబ్బులంటే దాంట్లో ఏందంటే అన్ని పార్టీ అన్ని రకాలు ఇప్పుడు దాంట్లో పార్టీ అంటే ఇప్పుడు నువ్వు ఒక డ్రెస్ కావాలి, షూ కావాలి, నీకు ఎక్విప్‌మెంట్స్ కావాలి. కొన్ని తుపాకులు కొంటారు. ఒక తుపాకు కొనాలంటే ఒక రూ. 10, రూ. 1000, రూ. 1,00,000 కాదు. కొన్ని లక్షలైతాయి. అంటే అన్నిటికి కావాలంటే బడ్జెట్ కావాల్సిందే. బడ్జెట్ కావాల్సిందంటే పార్టీ ఫండ్స్ విధంగా నువ్వు ఎంతోమంది ఉంటారు. దాంట్లో పేషెంట్స్ ఉంటారు. గాయపడ్డోళ్ళు ఉంటారు. కొంతమందికి ఏది మన ఆర్థిక సాయం కూడా చేయాలి. ఆదివాసులు కూడా కొంతమంది ఏందంటే మరి పేదరికం ఉంటే వాళ్ళు కూడా పైకి ఒక స్టెప్ లేపాలంటే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాల్సిందే. ఇక అట్లా అన్ని విధాలు ఉంటాయి. పార్టీలో కొన్ని కోట్లు ఉంటే ఇప్పటిదాకా పోయి తీసుకొచ్చినవాడు తీసుకొచ్చారేమో నాకు తెలియదు కానీ అట్లయితే చాలా తక్కువనే. పార్టీ అయితే ప్రతి విషయానికి ఒక రూపాయి లెక్కతో సహా పార్టీ ఖర్చు పెడుతుంది. ఓకే.